సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక భారీ మార్కెట్ను క్రియేట్ చేసుకున్న హీరో రజనీకాంత్. ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదట తన సినీ కెరియర్ను మొదలు పెట్టినప్పటికీ వరుసగా తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక అందులో భాగంగానే తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పాటు చేసుకున్న రజనీకాంత్ ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్లను అందుకుంటున్నారు. ఇక రీసెంట్గా జైలర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న రజనీకాంత్ ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కనుక భారీ సక్సెస్ని అందుకుంటే రజనీకాంత్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఇప్పటికే ఆయన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్లని అందుకున్నారు. ఇప్పుడు వచ్చే సక్సెస్లు ఆయనకి పెద్ద కొత్తేమీ కాదు. అయినప్పటికీ ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ సినిమాలు సక్సెస్ చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బాబా సినిమాలో ఒక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ను చేయమని అడిగారట. అది ఏ పాత్ర అంటే ఒక సాధువు పాత్ర. కానీ దానికి పవన్ కళ్యాణ్ రజనీకాంత్ సినిమాలో తను చేసే అంత గొప్పవాడిని కాదు అనే ఒక చిన్న కారణంతో ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేశారట. దాంతో ఆ సినిమా నుంచి ఆ క్యారెక్టర్ని తీసేశారట.